అడ్వెంటులో 4వ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీయేసుండు జన్మించే రేయిలో, శ్రీయేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, కన్నీయ మరియమ్మ గర్భమందున, కన్నీయ మరియమ్మ గర్భమందున, ఇమ్మానుయేల నెడి నామమందున, ఇమ్మానుయేల నెడి నామమందున, సత్రమందున పశుల సాలయందున, సత్రమందున పశుల సాలయందున, దేవపుత్రుండు మనుజుండాయనందున, దేవపుత్రుండు మనుజుండాయనందున, వట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడి, వట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడి, పశుల తొట్టిలో పారుండబెట్టబడి, పశుల తొట్టిలో పారుండబెట్టబడి, గొల్లలెల్లరూ మిగులాబీ తెల్లగా, గొల్లలెల్లరూ మిగులాబీ తెల్లగా, తెలిపే గొప్ప వార్త దూత చల్లగా, తెలిపే గొప్ప వార్త దూత చల్లగా, మన కొరకొక్క శిశువు పుట్టేను, మన కొరకొక్క శిశువు పుట్టేను, ధరణి మన దోషముల పోగొట్టేను, ధరణి మన దోషముల పోగొట్టేను, పరలోకపు సైన్యము గూడేను, పరలోకపు సైన్యము గూడేను, వింట వర రక్షకుని గూర్చి పాడేను, వింట వర రక్షకుని గూర్చి పాడేను, అక్షయుండగు యేసు వచ్చేను, అక్షయుండగు యేసు వచ్చేను, మనకు రక్షణంబు సిద్ధపరిచేను, మనకు రక్షణంబు సిద్ధపరిచేను, శ్రీయేసుండు జన్మించే రేయిలో, శ్రీయేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదును. దేవా నా దేవా, సితార వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది, భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే, ప్రభువు సన్నిధిని నా అతిక్రమములు నేను ఒప్పుకొందునను కొంటిని, నీవు నా పాపదోషము పరిహరించేయున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు
మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటికి నీ జనతేక కుమారునిచ్చిన మిగిల కొరణ గల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృపచేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనను కనికరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. అడ్వెంట్లోని 4వ ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము. అంతరిక్షమా మహావర్షము వర్షించుము, ఆకాశ మండలము నీతిని కురిపించుగాక, భూమి నెరయలు విడిచి రక్షణ ఫలించుగాక. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షమైన చేతి పనిని ప్రచురపరచుచున్నది. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. కలుగునున్నతమైన ఘనస్థలమునందున ఇలకు సమాధానం నరులకాయనదాయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమజనకా నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము.
తరచూచు ఆరాధించుచున్నాము నిన్ను మహిమాతిశయమును మదితలంచియు నీకు మహిమా స్తుతి కృతజ్ఞతానిచుచున్నాము ఏకా కుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏకా దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక వాసిగా జనకుని కుడివైపున కూర్చుండు యేసు మా ప్రార్థన నిలిచి కనికరించు పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలుచున్నావెప్పుడు ప్రభు మీతో నుండుగాక. ప్రార్థింతము. ఓ ప్రభువా, మేము నీ చిత్తమును నెరవేర్చకుండా మా పాపములు మమ్ము ఆటంకపరుచుచున్నవి. ఇట్లో అడ్డగింపబడిన కార్యములను మేము శీఘ్రముగా నెరవేర్చగలుగునట్లు కృపగల నీ ప్రాయశ్చిత్తమును మాకు సహాయము చేయుటకై నీ శక్తిని పురుకొలిపి నీ ప్రభావముతో మా యొద్దకు రమ్మని తండ్రితోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏక దేవుడై యుగ యుగములు జీవించుచు పరిపాలించనుండు నిన్ను వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. ప్రియులారా, అడ్వెంటులో 4వ ఆదివారపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విందాం. అడ్వెంటులోని 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము పరిశుద్ధుడని యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము
19వ వచనం నుండి 28వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఓ ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను యొద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. అతడు ఎరుగననక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. కాగా వారు, మరి నీవెవరవు, నీవు ఏలియావా అని అడుగగా అతడు కానెనను. నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కానని ఉత్తరమిచ్చెను. కాబట్టి వారు, నీవెవరవు, మమ్ము పంపిన వానికి మేము ఉత్తరమియ్యవలెను గనుక నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావని అతన్ని అడిగిరి. అందుకతడు, ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు నేను, ప్రభుతో త్రోవ సరళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒక శబ్దము అని చెప్పెను. పంపబడిన వారు పరిసయ్యులకు చెందినవారు. వారు, నీవు క్రీస్తు అయినను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కాని ఎడల ఎందుకు బాప్తిస్మం ఇచ్చుచున్నావని అతన్ని అడుగగా యోహాను, నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరాయన నెరుగరు. ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పెను. యోహాను బాప్తిస్మం ఇచ్చుచున్న యొర్దాను నదికి ఆవలినున్న బేతనియాలో ఈ సంగతులు జరిగెను. ఇంతటితో ఈ వాక్య భాగము ముగియుచున్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్యలోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. స్తోత్రము వర్ణించి
మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, అడ్వెంట్లో 4వ ఆదివారపు ఆరాధన కార్యక్రమంలో పాల్గొని ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి కూడా ప్రభు పేరట శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున మీ అందరికీ కూడా మరి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా, ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారా? దేవునికి వందనాలు చెల్లిందాం. దేవుని యొక్క మహాకృపలో అడ్వెంట్లో 4వ ఆదివారపు ఆరాధన కార్యక్రమంలో పాల్గొనటానికి దేవుడు గొప్ప ఆధిక్యత మనకు దయచేశారు. ఇక క్రిస్మస్లో మనం పాల్గొనటానికి, క్రిస్మస్ పండుగ సంబరాలు జరుపుకుంటానికి మనకు చాలా ఇక తక్కువ సమయం ఉంది. దేవుడు మనకిచ్చిన మంచి కృప కొరకు దేవునికి వందనాలు చెల్లిందాం. ప్రతి కుటుంబం ప్రార్థనాపూర్వకంగా క్రిస్మస్ పండుగ ఆరాధన కొరకు సిద్ధపడదాం. ఈవేళ అడ్వెంట్ యొక్క కాలము 4వ ఆదివారపు ఆరాధన కొరకు పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విన్నా. వాక్య ధ్యానము కొరకు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 7వ వచనం, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ప్రార్థన. మహోన్నతుడా, పరిశుద్ధుడా, రక్షకుడా క్రీస్తు ప్రభువా, నీకు స్తోత్రాలు. పరలోకాన్ని విడిచి భూలోకములో మా కొరకు జన్మించి ప్రభువా, మాకు తండ్రి సమాధానములు కలుగు చేయటానికి వచ్చినటువంటి రక్షకుడైన క్రీస్తు ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆరాధిస్తున్న కుటుంబాలను దీవించి నీ వాక్యాన్ని విత్తుచుంటుండగా నీ సేవకుని మరుగుపరిచి మా అందరితో మాట్లాడండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, మరి యొక్క క్రిస్మస్ పండుగ ఆరాధనల కొరకు ప్రతి కుటుంబం ఎంతో చక్కగా సిద్ధపడుచు ఉన్నది. చక్కగా గృహాలు అలంకరించుకుంటూ ఉన్నాం. నూతన వస్త్రాల కొరకు మనం సిద్ధపడుతూ ఉన్నాం. బంధుమిత్రుల రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ క్రిస్మస్ పండుగ వేడుకలలో అందరూ కలిసి ఆనందించటానికి సంసిద్ధత తెలియజేస్తున్నాం. దేవునికి వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్య భాగాన్ని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు అడ్వెంట్లో 4వ క్యాండిల్, ఆ పర్పుల్ క్యాండిల్ మనం లైట్ చేస్తుంటే వెలిగిస్తాం. ఆ 4వ క్యాండిల్ యొక్క ప్రాముఖ్యత ఏమిటని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు క్యాండిల్ ఆఫ్ పీస్, సమాధానానికి గుర్తుగా. ఈ క్యాండిల్కు మరొక పేరు ఉంది, ఏంజల్ క్యాండిల్ అంటారు. ఏంజల్స్ క్యాండిల్. ప్రభు ఈ లోకానికి సమాధానకర్తగా ఆయన ఏతిస్తూ ఉన్నాడు అని ప్రవచనాలు నెరవేర్పు ఆయన సమాధానకర్తగా ఆయన మనకు అనుగ్రహించబడ్డాడు. లోకములో సృష్టి ఆరంభములో మానవుడు దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించాడు, తిరస్కరించాడు, ధిక్కరించాడు. దాని ఫలితంగా దేవునితో మానవునికి ఉన్నటువంటి సమాధానాన్ని కోల్పోయాడు.
రెండవది, దేవునితో తన సమాధానాన్ని కోల్పోయినటువంటి వ్యక్తి యొక్క జీవితము వ్యక్తిగతంగా ఆలోచన చేస్తే, లోకములో దేవుని విడిచినటువంటి ఆదాము తనకు తానుగా సమాధానాన్ని కోల్పోయాడు. మూడవది, దేవునితోనూ, రెండవది తనకు తాను వ్యక్తిగతంగాను కోల్పోవటమే కాకుండా, మూడవది ఇతరులతో తన సమాధానాన్ని కోల్పోయాడు. కాబట్టి ఇక్కడ క్రీస్తు ప్రభు ఆయన పరలోకాన్ని విడిచి భూలోకానికి తన తండ్రి ద్వారా పంపబడి ఉంటుండగా, దేవునికి మానవునికి కోల్పోయినటువంటి సమాధానాన్ని తిరిగి నెలకొల్పటానికి కుమారుడైన క్రీస్తు ప్రభుని తండ్రి అయినటువంటి దేవుడు సమాధానకర్తగా ఈ లోకానికి పంపించాడు. అది తెలియచేయటానికి ఏంజల్స్ క్యాండిల్ లేక క్యాండిల్ ఆఫ్ పీస్, వైలెట్ క్యాండిల్ సమాధానానికి గుర్తుగా వెలిగించబడుతున్నదనే మాటను నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని యొక్క కుటుంబమా, లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం మనందరికీ తెలుసు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు చెప్పండి, ఆయనకు ఇష్టలైన మనుష్యులకు భూమి మీద ఏం కలుగుతుంది? సమాధానము కలుగుతూ ఉన్నది. ఆయనకు ఇష్టలమైన మనుష్యులకు మాత్రమే సమాధానము కలుగుతూ ఉన్నది అని దేవుని యొక్క వాక్యము ఇక్కడ సెలవిస్తూ, ఇక్కడ ఆ మాటలు తెలియచేస్తూ అంటున్నాడు. ఇక్కడ ఆయనకి ఇష్టమైన మనుషులు భూమి మీద సమాధానము కలుగునగాకని దేవునికి స్తోత్రము చేయుచుండెను. కాబట్టి కోల్పోయినటువంటి సమాధానాన్ని తిరిగి మనం పొందుకోవాలంటే ఆ కుమారుడైనటువంటి ఆ క్రీస్తు ప్రభువునకు మనం అందరము కూడా ఇష్టలముగా మనం జీవించవలసినటువంటి అవసరత ఉంది అని దైవవాక్యం మాట్లాడుతూ ఉన్నది. ఎక్స్మస్ అనగా క్రిస్మస్. ఈ క్రిస్మస్ కొరకు ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు క్రిస్మస్ ఈజ్ ఏ ఫెస్టివల్ ఆఫ్ జాయ్. ఈ క్రిస్మస్ అనేది ఒక సంతోషానికి గుర్తుగా ఒక పండగ మాత్రమే కాకుండా, ఈవేళ ఈ క్రిస్మస్ ఆరాధనలో సమాధానానికి గుర్తుగా, క్రిస్మస్ అనేది సమాధాన పండుగగా ప్రపంచమంతా కూడా జరుపుకుంటున్నదనే మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియులారా. ఇక్కడ సమాధానకర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆయన ఏ విధంగా ఆయన ఈ భూలోకములో జన్మించాడు, ఆయనకున్న వ్యక్తిత్వము, ఆయనకున్న గౌరవము, ఆయనకున్న ఘనత, ఆయనకున్న అధికారము ఎటువంటిది అని ఆలోచన చేస్తే, యెషయా ప్రవక్త ప్రవచించినటువంటి ప్రవచన ప్రకారంగా యెషయా గ్రంథములో 9వ అధ్యాయంలో 6వ వచనములో అంటాడు, ఏలయనగా మనకు శిశువు పుట్టాను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడేను. సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడేను, ద ప్రిన్స్ ఆఫ్ పీస్. యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నటువంటి ఒక టైటిల్ ఏమిటని ఆలోచన చేస్తే సమాధానకర్త. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటుంది, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఎవరి వలన కలుగుతుంది? రక్షకుడైన క్రీస్తు ప్రభు వలన కలుగుతూ ఉన్నది. అది మీ హృదయాలకు, మీ తలంపులకు కూడా అది కలుగుతూ ఉన్నది అనే మాటలు దైవవాక్యము హెచ్చరిక చేస్తూ ఉన్నది ప్రియులారా. సెయింట్ అగస్టిన్ అనే భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, దట్ ద సన్స్ ఆఫ్ ద మ్యాన్ బికమ్ ద సన్స్ ఆఫ్ గాడ్. పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క కుమారుడు మనుష్య కుమారుడయ్యాను. ఎందుకనగా మనుష్య కుమారులు పరిశుద్ధుడైన దేవుని కుమారులు కావాలనని. ఎంత గొప్ప మాట
ఇక్కడ సెయింట్ అగస్టిన్ తెలియచేస్తా ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 9వ వచనంలో దైవవాక్యం అంటూ ఉన్నది, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. క్రీస్తు యేసు ప్రభు సమాధానకర్త. ఆయన సమాధాన పరచటానికి పరలోకాన్ని విడిచి భూలోకానికి అవతరించారు. ఆయన ఎటువంటి వాడు అనే ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఎవరైతే సమాధాన పరుస్తూ ఉంటామో వారు దేవుని కుమారులని దైవవాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నారు. మార్కు సువార్త 9వ అధ్యాయం 50వ వచనములో ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడి. సమాధానకర్తయగు అధిపతి అయిన యేసు ప్రభు యొక్క ఉద్దేశ్యం ఏమిటని ఆలోచన చేస్తే ఆయన సమాధానాన్ని లోకానికి అందచేయటమే కాదు, కానీ ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడి. సమాధానం ఈ లోకములో చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఒక కుటుంబములో కానీ, ఒక సంఘములో కానీ, ఒక సమాజములో కానీ, లేక దేశానికి మధ్య కానీ సమాధానము లేక యుద్ధాలు, భయంకరమైన బీభత్సాలు జరుగుతున్నాయి ప్రియులారా. ఒకరిని ఒకరు ద్వేషించుకుంటాం, ఒకరితో ఒకరు పోరాడటం, ఒకరిని ఒకరు అసహ్యించుకుంటాం, ఇవన్నీ కూడా వ్యక్తులలో సమాధానము లేక ఒకరితో ఒకరు పోట్లాట్లు భయంకరమైనటువంటి పరిస్థితులు. రోమాపత్రిక 12వ అధ్యాయము 18వ వచనములో దైవవాక్యం అంటూ ఉన్నది, ఇక్కడ సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్తమైన మనుష్యులతో, దేవుని యొక్క వాక్యం అంటుంది, సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు ఇక్కడ సమస్తమైన మనుష్యులతో సమాధానంగా ఉండండి. ఎవరితోటి అసఖ్యత వద్దు, అసమాధానముతో వద్దు. ఒకరితో ఒకరు సమాధానము కలిగి ఉండటానికి ప్రయత్నం చేయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 33వ వచనములో, అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త. సంఘములలో ఆయన సమాధానకర్తగా ఉన్నాడు, సమాధానం కలుగు చేయువాడుగా ఉన్నాడు, సమాధానాన్ని అందచేయువాడుగా ఉన్నాడు, సమాధానాన్ని తెలియచేయువాడుగా ఉన్నాడు. కానీ ఆయన అంటున్నాడు అల్లరికి కర్త కాదు. ఇక్కడ క్రీస్తు ప్రభువారు రక్షకుడైనటువంటి యేసయ్య సమాధానకర్త అయినటండి, అల్లరికి మాత్రము కర్త కాదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. యోబు గ్రంథములో 2వ అధ్యాయములో 21వ వచనములో చూస్తే, ఆయనతో సహవాసము చేసిన ఎడల మీకు సమాధానము కలుగును. ప్రియులారా, మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం ఈవేళ ఒక్కసారి ఆలోచన చేయాలి. నువ్వు ఎవరితో నీవు సహవాసం చేస్తున్నావో ఆలోచన చేయాలని మరి ఒకసారి దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తా ఉన్నది. ప్రియులారా, ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, నీవు లోకముతో కాదు సహవాసము, లోకస్తులతో కాదు నీ సహవాసము, మరి ఎవరితో? దేవుని కుమారుడైన క్రీస్తుతో నీవు సహవాసము చేయి. నీవు అలాగూ దేవునితో సహవాసము చేస్తే నీకు సమాధానము కలుగుతూ ఉన్నది, నీకు మేలు కలుగుతూ ఉన్నది. ఎందుకని ఆలోచన చేస్తే సమాధానకర్త అయినటువంటి యేసుతో నువ్వు సహవాసం చేస్తూ ఉన్నావు. సమాధానకర్తయగు యేసుతో సహవాసం చేస్తూ ఉంటున్నప్పుడు నీకు సమాధానమే కలుగుతూ ఉంటుంది. ప్రియులారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు తీపి పండును తింటే నీ నోరు తీపిగా ఉంటుంది, పుల్లని పండు తింటే నీ నోరు పుల్లగా ఉంటుంది. నీ స్నేహితులలో కూడా ఈ 2 రకాలు ఉంటారు.
తీపి అనేది ఆలోచన చేస్తే ఒక మాటలో మంచి స్నేహితులు అనగా దేవుని కలిగినటువంటి వారితో నువ్వు స్నేహం చేస్తున్నావా? దేవుని కలిగి ఆయన త్రావులు తప్పిపోతున్న వారితో నువ్వు స్నేహం చేస్తున్నావా? నువ్వు ఎవరితో నీ సహవాసం ఆలోచన చేయి. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం అంటుంది, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగునని నీకు మేలు కలుగుతూ ఉన్నది. అందుకనే లూకా సువార్తలో 2వ అధ్యాయములో 25వ వచనములో చూస్తే, యెరూషలేమునందు సిమెయోను ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతిమంతుడు, భక్తిపరుడయ్యుండి ఇశ్రాయేలీయులకు ఆదరణ కొరకు కనిపెట్టేవాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అని దైవ గ్రంథములో వ్రాయబడినట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. అటువంటి సిమెయోను 26వ వచనంలో చూస్తే, అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు అతడు మరణము పొందడు అని పరిశుద్ధాత్మ చేత అతడు బయలుపరచబడిన వాడయ్యుండెను. ఆత్మవశుడై దేవాలయంలోనికి వచ్చాను. దేవుని యొక్క ప్రవచనాలు కాబట్టి 27వ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు అంతటా ధర్మశాస్త్ర ప్రకారము ఇక్కడ ఆయన విషయమై జరిగించుటకు తన తల్లిదండ్రులు శిశువు అయిన యేసు ప్రభువుని దేవాలయానికి తీసుకుని వచ్చారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. అలాగనే పసిబాలుడైన యేసు ప్రభుని దేవాలయానికి తీసుకుని వచ్చినప్పుడు అతడట తన తల్లిదండ్రుల యొద్ద నుండి తన చేతులలోనికి ఆయన ఎత్తుకొని దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన అంటున్నటువంటి మాటలు 29వ వచనంలో, నాదా ఇప్పుడు నీ మాట చెప్పిన సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. సిమెయోను అనే ప్రవక్త యేసు ప్రభు యొక్క మొదటి రాక కొరకు ఎదురు చూస్తున్నాడు. పసిబాలుడైన యేసు ప్రభు యొక్క రాక కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆయనను చూడక మునుపు అతడు మరణించడని ప్రవచనము ఉన్నది. అందుకని పసిబాలుడైన యేసు ప్రభువుని ఆయన చేతుల్లోనికి తీసుకొని అప్పుడు అంటున్నాడు, నాదా ఇప్పుడు ఇదిగో నీ దాసుని సమాధానముతో నువ్వు పానిస్తున్నావు. నీ రక్షణ నేను కన్నులారా చూచాను. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, యేసు ప్రభువు లేనిదే లోకములో సమాధానము లేదు. యేసు ప్రభువు లేనిదే నీ కుటుంబంలో సమాధానము లేదు. యేసు క్రీస్తు ప్రభువు లేనిదే నీలో సమాధానము లేదు. నీకు సమాధానం కావాలి అంటే సమాధానకర్త అయిన యేసయ్యను కలిగి ఉండు. నీకు సమాధానము కలిగి ఉండాలంటే ఇదిగో సమాధానకర్త అయిన యేసుతో నువ్వు సహవాసము చేయాలి. కాబట్టి క్రీస్తు ప్రభు కొరకు ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు అక్కడ ఇదిగో సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం ఎవరి వల్ల కలుగుతుందట? యేసు క్రీస్తు వలన మన హృదయాలకు మరి మనకు తలంపులకు కలుగుతూ ఉందని దైవవాక్యము హెచ్చరిక చేస్తూ ఉంటూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 34వ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు ప్రభు అంటున్నాడు, నేను భూమి మీద సమాధానముని నేను పంపవచ్చి తిని. కొరింథీ మొదటి పత్రికలో 1వ అధ్యాయములో 2వ వచనములో అంటాడు, తండ్రి అయినటువంటి దేవుడు ఆయనట కృపా సమాధానములుగా ఆయన ఉండి మనకు అనుగ్రహిస్తున్నాడు. తండ్రి అయినటువంటి దేవుడే సమాధానముగా ఉంటూ ఉన్నట్లు మనకు అనుగ్రహిస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి లోకములో నీకు ఎంత ఉన్నా, ఎంత సంపాదించినా, నువ్వు ఎంత ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రభు నీ జీవితంలోనికి ఆహ్వానించకపోతే ప్రభు యొక్క సమాధానం నీకు కుదువై ఉంటుంది. ప్రభు యొక్క సమాధానం నీకు దొరకదు. మన జీవితాలు అశాంతితో ఉంటాయి. కాబట్టి నీవు ఈ లోకములో నీవు లోకం వైపు కాదు కానీ లోకమందలి సమస్తము కలుగు చేసినటువంటి సమాధానకర్త అయిన యేసు వైపు ప్రయాణం చేయి. నువ్వు యేసు ప్రభుతో మొట్టమొదట సమాధానపడు. నువ్వు సమాధానకర్త అధిపతి అయిన దేవునితో నీవు నిరంతరము కూడా నివసించటానికి నువ్వు సిద్ధపడవలసినటువంటి అవసరత ఉంటుంది. అందుకే ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయములో 14వ వచనంలో దైవవాక్యం అంటుంది, క్రీస్తు రక్తము వలన ఇదిగో ఇక్కడ మీరు దేవునికి సమీపస్తులైనారు. క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు.
మానవునికిని దేవునికిని ఇదిగో ఎంతో అగాధము, మీ పాపములు ఎర్రనివై కెంపు వలె ఉన్నాయంటాడు. వాటిని యేసు రక్తములో మనం కడగబడినప్పుడు హిమము వలె గుర్రవిచ్చు వలె మనము తెల్లగా చేయబడతాం ప్రియులారా. కాబట్టి ప్రభు యొక్క వాక్యం ఉంటుంది, క్రీస్తు రక్తం వలన మీరు ఏమై ఉన్నారు, మీరు దేవునికి సమీపస్తులై ఉన్నారు. ఇంతకుముందు మీ పాపముల వలన దూరస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఆయన ఏ విధంగా ఉన్నాడట, ఆయన ఉన్నటువంటి ద్వేషమును అనగా ఆయన ఏం చేస్తున్నాడు, విధి రూపకమైనటువంటి ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు ఆయన కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశారు. మానవుని యొక్క విధేయత, అతిక్రమము, ఆజ్ఞలు ధిక్కరించుట, వీటి వలన తండ్రి అయిన దేవునికిని అలాగే తన బిడ్డలమైనటువంటి మనకును కూడా ఎంతో విరోధభావము దూరము అయిపోయాం. కానీ ఆయన తన ప్రేమ చేత అశాంతిలో ఉన్నటువంటి సర్వలోకానికి సమాధానాన్ని అనుగ్రహించడానికి సమాధానకర్తగా ఆయన మరి ఏతెంచి సిలువలో తన రక్తమును కార్చుట ద్వారా దూరస్థులమైనటువంటి మనలను ఇప్పుడు క్రీస్తుకు సమీపస్తులుగా చేయబడి కోల్పోయిన సమాధానమును ఆయన మనకు అనుగ్రహించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి ఆయన మన సమాధానమయ్యున్నాడు. మీకును మాకును ఉండిన ఆ ద్వేష్యమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను అనే మాట తెలియచేస్తా ఉన్నది ప్రియులారా. కాబట్టి ఈ యొక్క ఉదయకాలం శ్రేష్టమైనటువంటి ఆరాధన, దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి అడ్డుగోడ, పాపము అనే అడ్డుగోడను ఆయన తన మరణము ద్వారా మృంగివేశాడు, కొట్టివేశాడు. దేవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి ద్వేష్యాన్ని తీసివేశాడు, సమాధానాన్ని ఆయన కలుగు చేశాడు అనే మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి ప్రియులారా. యాకోబు పత్రికలో 2వ అధ్యాయములో 16వ వచనములో చూస్తూ ఉంటున్నప్పుడు ప్రభు అంటాడు, సమాధానముగా వెళ్ళుడి అంటాడు. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభు ఆయన ఇదిగో మేడగదిలోనికి వెళ్ళిన తర్వాత, పునరుద్ధానుడైన తరువాత ఆయన వారి మధ్యకి వెళ్ళి మీకు సమాధానము కలుగునుగాక అని ఆయన దీవిస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. పేతురు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయములో 14వ వచనంలో క్రీస్తు చూస్తున్నప్పుడు క్రీస్తునందున మీ అందరికీ సమాధానం. ఎవరికి సమాధానము అని ఆలోచన చేస్తే మన వైపు ఒక 100 మంది, ఒక 1000 మంది మనకు తోడుగా ఉంటే సమాధానము కాదు. కానీ మనం ఒంటరిగా ఉన్నప్పటికీ, మనకు అశాంతితో మనం ఉన్నప్పటికీ కూడా మనకి సమాధానం ఎప్పుడు కలుగుతుంది అని ఆలోచన చేస్తే మనము సమాధానకర్త అయిన క్రీస్తు ప్రభువునందు మనం జీవించగలిగితే మనకు సమాధానము కలుగుతూ ఉన్నది అని దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తూ ఉంటున్నది ప్రియులారా. అందుకని ఇక్కడ యోహాను సువార్తలో 1వ అధ్యాయములో 19వ వచనాన్ని మనం చదువుకుంటూ ఉన్నప్పుడు 2వ వాక్య భాగములో, నీవు ఎవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను నొద్దకు పంపినప్పుడట అతడు ఇచ్చిన సాక్ష్యం. ఈవేళ జాన్ ద బాప్టిస్ట్ స్నానికుడైనటువంటి యోహాను గారు క్రీస్తు ప్రభువుకి ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, ఇదిగో నువ్వు క్రీస్తువా అని అడుగుతున్నప్పుడు నేను క్రీస్తులే కాదు, మరి ఎవరెవు నీవు అని అడిగినప్పుడు 1వ అధ్యాయం 23వ వచనంలో అందుకు అతడు అంటాడు, ప్రవక్త అయినటువంటి యెషయా చెప్పినట్లుగా నేను ప్రభు త్రోవలు సరళము చేయటానికి అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకరి శబ్దము అని క్రీస్తు ప్రభు కొరకు ఆ యోహాను గారు సాక్ష్యమిస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 25వ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ క్రీస్తు అయినటువంటి నువ్వు క్రీస్తు అయినా లేక ఏలియావైనాను ఏ ప్రవక్త అయినను కాని ఎడల ఎందుకు నువ్వు బాప్తిస్మం ఇచ్చుచున్నావు? నువ్వు ఎవరవి? ఏలియావా? నువ్వు ప్రవక్తవా? నువ్వు క్రీస్తువా అంటున్నప్పుడు నేను ఏది కాదు అని చెబుతూ ఉంటున్నప్పుడు, మరి కాదని చెబుతున్నా నువ్వు ఎందుకు బాప్తిస్మం ఇస్తున్నా అంటున్నప్పుడు 26వ వచనంలో శ్రానికుడైనటువంటి యోహాను యేసుక్రీస్తు ప్రభువారి కొరకు ఇచ్చే సాక్ష్యం ఏంటని ఆలోచన చేస్తే, యోహాను నేను నీళ్లతో బాప్తిస్మం ఇస్తున్నాను,
ఇదిగో నా వెనుక వచ్చేవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను ఎరుగరు, ఆయన చెప్పుల వారు నేను ఇప్పుడు నేను యోగ్యుడను కాదు అని చెప్పి ఆయన అగ్నితో పరిశుద్ధాత్మతో మీకు బాప్తిస్మిస్తాడని ప్రభువు కొరకు సాక్ష్యం ఇస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. 29వ వచనములో యేసు ప్రభువు కొరకు స్నానికుడైన యోహాను ఆమెని సాక్ష్యం ఇస్తున్నాడు అని ఆలోచన చేస్తే లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. 30వ వచనంలో చూస్తూ ఉన్నప్పుడు నా వెనుక ఒక మనుష్యుడు ఆయన వస్తూ ఉన్నాడు, నాకంటే ఆయన ప్రముఖుడు కనుక ఇదిగో నాకంటే మొదటివాడు ఆయన అని యేసు ప్రభు వారి కొరకు స్నానికుడైన యోహాను సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ప్రియులారా 34వ వచనంలో ఆయన అంటున్నాడు, ఇదిగో ఈయనే దేవుని కుమారుడు అని నేను తెలుసుకొని నేను సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాను. ఈ ఉదయకాలపు ఆరాధనలో, ఈ క్రిస్మస్ పండుగ ఆరాధనలలో లేక అడ్వెంట్ కాలపు ఆరాధనలో పాల్గొంటున్నటువంటి విశ్వాసి ప్రియమైనటువంటి కుటుంబీకులారా, మన సాక్ష్యం ఏ విధంగా ఉన్నది? మన జీవితాల్లో ఎన్నో అడ్వెంటులు చూచాం, ఎన్నో క్రిస్మస్ పండుగలు ఆచరించాం. క్రిస్మస్ పండుగ కొరకు క్రిస్మస్ పండుగలో యేసు ప్రభు ఎవరని నువ్వు లోకానికి నువ్వు సాక్ష్యం ఇస్తున్నావు. ఒక్కసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది. ముగింపుగా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ ఫిలిప్పీ పత్రిక ఈవేళ 2వ వాక్య భాగము 4వ అధ్యాయం 7వ వచనములో చూస్తూ ఉంటున్నప్పుడు చక్కటి మాటలు ఇక్కడ దైవ గ్రంథములో ప్రారంభములో మనం చదువుకున్నాం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కలుగును గాక. కాబట్టి ప్రభు అంటున్నాడు, ఇదిగో ఈ లోకములో సమాధానము లేదు, సంతోషము లేదు, ఆనందము లేదు. కాబట్టి వాటన్నిటినీ కూడా మీకు తిరిగి ఇవ్వటానికి రక్షకుడైన క్రీస్తు ప్రభు ఈ లోకములో జన్మించాడు. దేవుని గొర్రె పిల్లగా ఆయన జన్మించాడు. ఆయన సిలువలో నీ కొరకు ప్రాణము పెట్టి ఆయన నిన్ను బ్రతికిస్తాడు. ఆయన తిరిగి పునరుద్ధరణుడై ఆయన లేస్తాడు. కాబట్టి రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభు ఆయనను గురించి మనం ఏం చేయాలంటే ఆనందించాలి. మరల చెప్పుచున్నాను, ప్రభువునందు నువ్వు ఆనందించు. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానమట మన హృదయాలకు తలపులకు కావలి ఉంటుంది అని సెలవిస్తూ ఉంటున్నాడు. అంతేకాకుండా దేవుని యొక్క వాక్యమును ముగింపుగా చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ సమాధానకర్తయగు అధిపతి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువునందు ఆయన వెలుగును చూస్తున్న మనము, రక్షకును చూస్తున్న మనము, రక్షణ పండుగ జరిగిస్తున్నటువంటి మనం ఏం చేయాలి? సమాధానము కలిగి ఉండాలి. సమాధానాన్ని లోకానికి మనము ప్రకటించే వారముగా ఉండాలి. అలాగ ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించురుగాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు తలపులకు కావలి ఉండురుగాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగా చేయమో నాయంత రంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నిరక్షణానంద మోనా కుమారలా పోటెంచుము. సమాతి గల మనసు
కలుగా చేసి నన్ను దృఢపరచుము. ప్రియులారా, ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రార్థింతము. ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రభువా, ఇదిగో తండ్రి, అడ్వెంట్ కాలములో తండ్రి మీరు మమ్మలను ప్రవేశపెట్టారు. ఈ అడ్వెంట్ కాలములో నా తండ్రి నీ మొదటి రాకను ప్రభా మేము జ్ఞాపకం చేసుకుంటూ రెండవ రాకడ కొరకు నాయన మేము సిద్ధపడబడినట్లు చేయండి. దేవా, విత్తబడిన వాక్యమును ఆశీర్వదించండి, దీవించండి. నీ వాక్యానుసారముగా నా తండ్రి మేము ప్రభా జీవించటానికి కృప చేయండి. అలాగునే ప్రభా, ఇదిగో తండ్రి, మరి యొక్క చిన్న బిడ్డల కొరకు, యవనస్తుల కొరకు, వృద్ధుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నా. రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నా. శారీరక బలహీనతలు కలిగిన వారిని దర్శించి బలపరిచి స్వస్థపరచుమని ప్రార్థన చేస్తూ ఉంటున్నా. ప్రభువా, స్వదేశ విదేశాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నా. నాయనా, మా దేశము కొరకు, ప్రభుత్వము కొరకు ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నా. అపవాది యొక్క నైనా తంత్రములను ఎదిరించటానికి నాయనా సర్వాంగ కవచమును ధరించినట్లు కృప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రభా, పరీక్షలు రాస్తున్న బిడ్డలు, ప్రభా ఇంటర్వ్యూస్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్న, డిఎస్సి కొరకు సిద్ధపడుచున్న బిడ్డలు, నాయనా ఇదిగో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు వెళుచున్నటువంటి బిడ్డలకు మేలు కలగటానికి కృప చేయండి. వివాహ వ్యవస్థలో ప్రవేశించినటువంటి యవనస్తుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నా. అలాగనే ప్రభు సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానము కొరకు ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నా. అలాగనే ప్రభు ఆరాధిస్తున్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి, ప్రతి కుటుంబాన్ని కూడా వెలిగించండి. నేను ప్రతి కుటుంబము రక్షణలో సాగిపోతానికి కృప చేయమని ప్రార్థిస్తున్నా. ప్రభువా, ఈ యొక్క తండ్రి మరి ఆరాధన కార్యక్రమాలు జరిగిస్తూ ఉన్నటువంటి నాయనా ఇదిగో నీ సేవకుని సేవకురాలను, అలాగే పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ను ఆశీర్వదించి ఈ వర్తమానాలు ఆరాధన ద్వారా అనేక మంది మేలు పొందినట్లు నాయన కృప చేయమని ప్రార్థన చేస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరును గాక. మా ఇన్ని ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధం క్షమించము. శోధనలో తేక కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నీ తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. 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 మేళనీయేచు దేవుని స్తుతించు సర్వ సృష్టియు స్తుతించు మోక్ష సైన్యము పితృపుత్ర శుద్ధాత్మా